ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ 777 బ్లాగ్స్. నా ఛానల్ వ్యూయర్స్కి, నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు మన టాపిక్ శ్రీశైలంలో దర్శనీయ ప్రాంతాల్లో ఒకటైన గోగర్భం గురించి తెలుసుకుందాం. నేను గత వీడియోలో భీముని పాదాలు అనే వీడియో చేసింటాను. ఆ వీడియో చూడకుంటే చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ చెక్ చేసి చూడండి. భీముని పాదాలకు కొంచెం ముందుగా వెళ్తుంటేనే ఈ గోగర్భం అనే ప్రాంతం ఉంది. ఇప్పుడు గోగర్భం గురించి తెలుసుకుందాము. ఈ టాపిక్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దయచేసి ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. నాకు శ్రీశైలంలోని ఈ గోగర్భాన్ని చూస్తుంటే అరుణాచలంలోని మోక్ష మార్గం ఇడుక్కు పిల్లారు గుర్తుకు వస్తుంది. మోక్ష మార్గంలోకి వెళ్ళి బయటకు రాగానే అప్పటి వరకు గిరి ప్రదర్శన చేసి వచ్చిన కాళ్ళ నొప్పులు, అలసట పోయి మరింత ఉత్సాహంగా తయారవుతుంటారు భక్తులు. ఎందుకనగా ఈ మోక్ష మార్గంలో ఇదైకాట్ సిద్ధార్ అను గొప్ప రసవాద సిద్ధుడు 2 యంత్రాలను ప్రతిష్ఠించాడు. ఈ 2 యంత్రాలను తాకుతూ బయటికి రావటం వలన అప్పటి వరకు నడిచిన కాళ్ళ నొప్పులు, అలసట పోయి భక్తులు ఉత్సాహంగా తయారవుతారు. అదేవిధంగా ఈ శ్రీశైలంలోని గోగర్భం కూడా సన్నని మార్గం గుండా లోపలికి వెళ్ళి బయటికి రావాల్సి ఉంటుంది. గోవుకు మన సనాతన ధర్మంలో ఉన్న ప్రాశస్యం తెలిసిందే. గోగర్భం అనే పేరులోనే ఉంది. గోగర్భం అంటే పవిత్రత అని అర్థం వస్తుంది. గోగర్భం అంటే ముందు నుంచి వెళ్ళి బయటికి రావడంతో గోగర్భంలో నుంచి ఎంత పవిత్రంగా ఉంటామో అంత పవిత్రంగా అవుతామని దాని అర్థం. ఈ గోగర్భం రాతితో కట్టబడి ఉంది. ఈ గోగర్భంలో 2 జంట నాగులు ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. మనం దీనిలోనికి ప్రవేశించి బయటికి వచ్చే మార్గం పాము మెలిక మాదిరిగా ఉంటుంది. ఈ మార్గం పాము మెలిక వలె ఉండటం వలన గోగర్భంలోనికి 3 సార్లు ప్రవేశించి బయటికి రావడం వలన నాగదోషాలుంటే హరిస్తాయని భక్తుల నమ్మకం. ఈ గోగర్భాన్ని ఆనుకొని ఉన్న చెట్టుకు కట్టిన ముడుపులను చూస్తే ఇట్టే అర్థమవుతుంది ఇక్కడికి వచ్చిన వారి కోరికలు నెరవేరుతున్నాయనడంలో ఎటువంటి సందేహం లేదని. ఇక్కడున్న ప్రత్యేక ప్రాశస్యం ఏమనగా 11 వారాలు ఇక్కడున్న నాగులకు పూజించటం వలన కొంతమందికి పెళ్లి సంబంధాలు దగ్గరి వరకు వచ్చి ఏ కారణం లేకుండానే ఆగిపోతుంటాయి. అటువంటి వాటి నుంచి విముక్తి మరియు సంతానం లేని వారికి సంతానం గురించి ఈ 11 వారాల పూజ చేస్తారు. ఈ పూజ గురించి తెలుసుకోవాలంటే పార్ట్ 2 చేస్తాను. పార్ట్ 2ను చూసి ఈ పూజా విధానాన్ని తెలుసుకోండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.